సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే వాటిని ప్రభుత్వం తీసుకురావడానికి గల ఉద్దేశం నెరవేరినట్లు అవుతుంది. కానీ తమిళనాడులో మాత్రం ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ పథకాలు చేరటం లేదు. ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగటానికి, వ్యాపారవేత్తలుగా మారటానికి, వివిధ రంగాల్లో విస్తరించటానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలు వారికి చేరటం లేదనే విషయం తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలను బట్టి తెలుస్తోంది. సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే వాటిని ప్రభుత్వం తీసుకురావడానికి గల ఉద్దేశం నెరవేరినట్లవుతుంది. కానీ తమిళనాడులో మాత్రం కొన్ని పథకాలు ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజల చెంతకు చేరడం లేదు. తమిళనాడు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి, వ్యాపారవేత్తలుగా మారడానికి, వివిధ రంగాల్లో విస్తరించడానికి తెచ్చిన పథకాలు వారికి చేరడం లేదని సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానాల్ని బట్టి తెలుస్తోంది. తమిళనాడు ఆది ద్రావిడ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులు విడుదల చేసినా వినియోగించకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వానికి వెళుతున్నాయనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఆది ద్రావిడ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిధుల నుంచి చక్కటి పథకాలున్నాయి. ఉపాధి వనరులు పెంచుకునేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వ్యాపారాలు, సంస్థలు ఏర్పాటు చేసుకునేలా రాయితీ రుణాలిస్తారు. ఆయా కుటుంబీకుల పిల్లలకు విద్యా, వ్యవసాయ రుణాలు, మహిళల అభివృద్ధికి, సాధికారతకు నిధులు ఉంటాయి. విద్యార్థులకు ఉపకార వేతనాలు, పెళ్లికి, కాన్పులకు సహాయకాలు, వృద్ధాప్య పెన్షన్లతో పాటు బీమా పథకాలు వర్తింపజేశారు. సహజ మరణాలకు, అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. ఇలాంటి పథకాలకు నిధుల పరంగా సమస్యలు రావడంతో ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలను వేధిస్తోంది. గత 5 ఏళ్లలో టీఏహెచ్ఏసీఓ కేటాయించే నిధులకు భారీ కోతలు పెడుతున్నట్లు సామాజిక కార్యకర్త సి కార్తిక్ చేసుకున్న సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలను బట్టి తెలుస్తోంది. తమిళనాడులోని జిల్లాలకు 2020-21లో 19.21 కోట్లు కేటాయించగా, కోవిడ్ కారణంగా 2021-22లో 12.31 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత 2022-23లో 53.54 కోట్లకు పెంచారు. 2022 తర్వాత క్రమంగా ఆ నిధుల్లో భారీ కోతలు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26కు 17.57 కోట్లు మాత్రమే కేటాయించారు. తమిళనాడు రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే కొన్ని మాత్రం టీఏహెచ్ఏసీఓ పంపిన నిధుల్ని సైతం సద్వినియోగం చేసుకోవడం లేదు. ప్రధానంగా తేని, తిరునెల్వేలి, తేనాకాసి జిల్లాలు నిధుల వినియోగంలో అట్టడుగునున్నాయి. రాష్ట్రంలోని తెన్కాసి చివరి స్థానంలో ఉంటూ 2020-25 మధ్య ఏకంగా 3.38 కోట్ల నిధుల్ని వాడుకోలేక తిరిగి ప్రభుత్వానికి పంపింది. ఈ 3 జిల్లాలకు కలిపి 4.62 కోట్లను వదులుకున్నాయి. ఇవి ఆయా జిల్లాల పరిస్థితికి నిదర్శనం. తమిళనాడులోని పలు జిల్లాలు నిధుల వినియోగంలో విఫలమవుతుండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓవైపు రావాల్సిన నిధులు చాలా వరకు తగ్గిపోగా, మరోవైపు ఉన్న నిధులను సైతం వినియోగించుకోలేకపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పేదలకు ఉపయోగపడాల్సిన ఈ పథకాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోకపోవడంతోనే ఇలా జరుగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల తగ్గుదల, నిధులను వినియోగించుకోకపోవడంలో లోపం ఎక్కడ జరుగుతుందనే విషయమై టీఏహెచ్ఏసీఓ అధికారులు సైతం వివరణ ఇస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న కొందరు ఎస్సీ ఎస్టీ ప్రజల సిబిల్ స్కోర్ పడిపోయిందని, వారు ఇతరత్ర రుణాల విషయంలో డిఫాల్టర్గా ఉండడంతో అనర్హులుగా తేల్చినట్లు అధికారులు చెబుతున్నారు. తమిళనాడు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని సైతం టీఏహెచ్ఏసీఓ ఆంట్రప్రెన్యూర్ రుణాలు తీసుకోవడానికి అనర్హులుగా ప్రకటించినట్లు వెల్లడించారు. కొందరు దరఖాస్తుల ప్రక్రియపై నెలకొన్న భయాల కారణంగా ఈ పథకాల నుంచి వైదొలిగారని మరో కారణం చెప్పుకొచ్చారు టీఏహెచ్ఏసీఓ అధికారులు. 2020-25 మధ్య ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉపాధి పొందేందుకు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడంలో రాష్ట్రంలోని తొలి స్థానంలో అరియలూర్ జిల్లా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో తిరువణ్ణామలై, చెంగల్పట్టు, చెన్నై, తిరువళ్లూరు జిల్లాలున్నాయి. వివిధ శిక్షణ కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న జిల్లాలో తిరుచి తొలి స్థానంలో, ఆ తర్వాత చెన్నై, ధర్మపురి, నాగపట్టినం, అరియలూర్, కాంచీపురం, తిరుపూర్ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. ఆయా జిల్లాలో ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని బాగా సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు మాత్రం అందుబాటులో ఉన్న నిధులను సైతం వినియోగించుకోకపోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. ఓవైపు నిధులు రాకపోవడం ప్రధాన సమస్య అయితే, మరోవైపు అందుబాటులో ఉన్న నిధులను సైతం పేదలకు ఉపయోగపడే విధంగా
ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం కూడా తమిళనాడులోని ఎస్సీ ఎస్టీలకు పెద్ద సమస్యగా మారింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగటానికి, వ్యాపారవేత్తలుగా మారటానికి తీసుకువచ్చిన పథకాలు మాత్రం వారికి చేరటం లేదు. ఓవైపు రావాల్సిన నిధులు చాలా వరకు తగ్గిపోగా, మరోవైపు అందుబాటులో ఉన్న నిధులను సైతం వినియోగించలేకపోవటం వల్ల ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోంది. దీంతో పేదలకు ఉపయోగపడాల్సిన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోకపోవడంతోనే ఇలా జరుగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.